హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ప్రొఫెసర్ కె నాగేశ్వర్కి సంబంధించి మరో కీలకమైనటువంటి పరిణామం, కీలకమైనటువంటి అప్డేట్ వస్తుంది. ముఖ్యంగా రానున్న 24 నుంచి 36 గంటల్లో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ను అరెస్టు చేయనున్నారు అనే వ్యాఖ్యలు, అనే వాదన గట్టిగా వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే హైదరాబాద్లోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామనే వార్నింగ్ కూడా ఇష్యూ అయింది. ఈ వార్నింగ్ ఇష్యూ చేసింది కూడా ఎవరో కాదు, సాక్షాత్తు కేసీఆర్ కుమార్తె, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఈ వార్నింగ్ ఇప్పుడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కవిత చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్రమైనటువంటి ఒక చర్చనీయాంశంగా మారాయి. ప్రొఫెసర్ కె నాగేశ్వరను అరెస్ట్ చేస్తే ఇది తెలంగాణ ఆంధ్ర వర్సెస్ ఇష్యూగా చూడాల్సి వస్తుందంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఒక హాట్ టాపిక్గా మారుతున్నాయి. అసలు కవిత ఏమన్నారో చూద్దాం. కవిత ఏమన్నారంటే, ప్రొఫెసర్ కె నాగేశ్వర్కు తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి పేరుంది, మంచి విశ్లేషకుడిగా, మంచి అన్ని అంశాలపై ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు మాట్లాడే వ్యక్తిగా పేరుంది. అపారమైనటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, అన్ని సబ్జెక్టులలోనూ విశ్లేషించగలిగిన సమర్థుడు. గతంలో నాపై కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో వ్యక్తిగతంగా నేను విభేదించి ఉండవచ్చు, కానీ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను అనుసరించి ఆయనకు ఆ హక్కు ఉంది కాబట్టి నేను ఎప్పుడు వ్యక్తిగతంగా ఆయనపై దాడి చేసిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు నాకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ను ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులతో కలిసి ఆయనను అరెస్టు చేయడానికి చూస్తోంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తాం, ఇంటిపై దాడి చేస్తాం. ఇది కల్వకుంట్ల కవిత స్పష్టంగా జారీ చేసినటువంటి, అది కూడా ఒక లెటర్ రూపంలో జారీ చేసినటువంటి ఒక వార్నింగ్. ఈ వార్నింగే ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. దీనిపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కూడా స్పందించారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ స్పందించిన దాని ప్రకారం అయితే నిజంగానే అలాంటి పరిస్థితి ఉందేమో నాకైతే తెలియదు, కానీ నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఇప్పుడు వివిధ హోదాల్లో ఉన్నటువంటి విద్యార్థుల ద్వారా కానీ, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ నాకున్న సమాచారం ప్రకారం అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఇంట్లో ఉండొద్దు మీరు అని చెప్పి నాకు ఒక అలర్ట్ అయితే జారీ చేశారు. కానీ అటువంటి డైరెక్ట్ సమాచారం అయితే నా దగ్గర లేదు, కానీ నాకు కూడా అటువంటి హెచ్చరికలు, అటువంటి అలర్ట్ సూచనలు అయితే వచ్చాయి. ఇంట్లో ఉండవద్దన్నారు, కానీ అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అంటూ నేను ఇంట్లోనే ఉన్నాను, ఇప్పటి వరకు ఎవరు రాలేదు. కానీ ప్రజాస్వామ్యంలో మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. మరి అలా అయితే నేను రాజకీయంగా చేసినటువంటి వ్యాఖ్యలపై అంత ఉలిక్కిపడాల్సిన అవసరం ఏముంది అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర్. అంతేకాకుండా ఆయన చెప్పే కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా గతంలో అసెంబ్లీ సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా అటు రేణుగా కానీ, జీవన్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు కానీ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్లో పాలన కమ్మగా ఉందంటూ కులాన్ని ఆపాదించడం, అమరావతి కాదు కమరావతి అని పిలవరా అంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల కంటే తీవ్రమైన వ్యాఖ్యలు ఇవి అని ప్రశ్నిస్తున్నారు. మరి ఆ ఇద్దరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తెలంగాణ పోలీసులు కలిసి పనిచేసే పరిస్థితిని కూడా ఆయన తీవ్రంగా ఆక్షేపించినటువంటి పరిస్థితి. ప్రొఫెసర్ కె నాగేశ్వర్, కల్వకుంట్ల కవిత కూడా ఇదే విషయాన్ని ప్రశ్నించారు తన లేఖ ద్వారా. ఆంధ్ర తెలంగాణ పోలీసులు కలిసి పనిచేస్తూ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ని అరెస్ట్ చేసే దిశగా వెళ్తున్నారు అంటూ ఆమె హెచ్చరించినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోకి సంబంధించినటువంటి కీలకమైన వ్యవహారాల్లో, ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకమై ప్రజల ప్రయోజనాలకు పణం కట్టే పరిస్థితి, ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పోలీసులు కలిసి పనిచేస్తూ వ్యక్తులపై దాడులకు దిగే పరిస్థితికి ఉందా అనే ఒక వాదన కూడా లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకవేళ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా
హైదరాబాద్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తాం, ఇంటిపై దాడి చేస్తామంటూ ఆమె చాలా తీవ్రమైనటువంటి హెచ్చరికను జారీ చేసినటువంటి పరిస్థితి. అటు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కూడా అరెస్ట్ చేస్తే అరెస్ట్ అవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ తన వ్యాఖ్యలు చేయడమే కాకుండా రాజకీయంగా చేసినటువంటి వ్యాఖ్యలను అరెస్ట్ వరకు వెళ్తే దేనికి సంకేతమని కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. నిజంగా జైలు జీవితం ఒకటే నాకు అనుభవం లేదు ఇప్పటి వరకు. సో ఒకవేళ ఆంధ్ర పోలీసులు కనుక నన్ను అరెస్ట్ చేస్తే ఆ అనుభవం కూడా నాకు వచ్చేస్తుంది. జైల్లో కూర్చొని మంచి పుస్తకం కూడా రాసే అనుభవం కూడా నాకు దొరుకుతుందంటూ ఆయన వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా మనం గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా రాజకీయపరమైనటువంటి కొన్ని వ్యాఖ్యల ఆధారంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత ఆయన ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నారో ఏంటో దాని నుంచి విత్డ్రా చేసుకునే పరిస్థితి, ఆ వ్యాఖ్యల నుంచి మనసు ఎలాంటి బేషరతుగా శషభిష లేకుండా బేషరతుగా తన వ్యాఖ్యల్ని తాను విత్డ్రా చేసుకుంటున్నానంటూ ప్రకటించినా సరే ఇంకా ప్రొఫెసర్ నాగేశ్వర్ చుట్టూ ప్రొఫెసర్ నాగేశ్వర్ని ట్రోల్ చేయడము, పేటీఎం బ్యాచ్ అని చెప్పి వ్యాఖ్యలు చేయడము, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అరెస్టు చేయడానికి ఉండే మార్గాల్ని గురించి ప్రయత్నించడం అనేది ఎంతవరకు సమంజసం? ఆయనైతే తన వ్యాఖ్యల్ని బేషరతుగా ఉపసంహరించుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి కానీ అతనిపై నమోదు చేసినటువంటి కేసుల్ని కానీ ఎక్కడా విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ విషయాన్ని ఇప్పుడు కవిత రాసినటువంటి లేఖకు స్పందిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ క్లియర్గా ఆ విషయాన్ని కూడా చెప్పారు. నేనైతే నా వ్యాఖ్యలను విత్డ్రా చేసుకున్నాను, కానీ ఇక్కడ నా అరెస్ట్ గురించి అయితే ఇప్పటి వరకు నా దగ్గరకు ఎవరు రాలేదు, కానీ నాపై పెట్టిన కేసులను మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా విత్డ్రా చేసుకోలేదని ఆయన క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. మరి జీవన్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? కమ్మగా ఉందని పాలన ఆంధ్రాలో అని చెప్పినప్పుడు ఆయన ప్రశ్నించారు. రేణుకా చౌదరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? పిలువరా అమరావతిని కమరావతి అంటూ ఆమె పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి వ్యాఖ్యలపై ఎందుకు ఆమెపై చర్యలు తీసుకోలేదని కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా కానీ ఏం మాట్లాడకూడదా? ఆంధ్రప్రదేశ్లో భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ పోలీసులు భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునేందుకు ఎంతటికైనా తెగించదలిచారా? ఇదే ఇప్పుడు కల్వకుంట్ల కవిత రాసినటువంటి లేఖ ద్వారా కానీ కల్వకుంట్ల కవిత వార్నింగ్ చేసి ఇష్యూ చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా కానీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ దీనిపై స్పందించిన తీరుని దృష్టిలో పెట్టి పరిశీలించినా కానీ అదే విషయం అవగతమవుతోంది. అంటే ఎక్కడికి పోతున్నాం మనం? ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తన వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకుని ఇప్పటికే దాదాపుగా 4-5 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఆయనపై పెట్టినటువంటి కేసుల్ని ఒక్కటి కూడా విత్డ్రా చేసుకోలేదు. తన సోర్స్కి ఆటంకం కలిగించడం ఎందుకు అనుకున్నారో, లేదా ఎందుకు వచ్చిన ఘర్షణ వాతావరణం ఈ వయసులో ఎందుకు అనుకున్నారో ఏంటో మనం తన వ్యాఖ్యలు మాత్రం ఆయన విత్డ్రా చేసుకున్నారు. అయినా సరే ఆయనపై పెట్టిన కేసుల్ని విత్డ్రా ఎందుకు చేసుకోలేదు? తిరిగి పైపెచ్చు మళ్ళీ ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నాలు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల్లో ఆయన అరెస్ట్ చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుందనే సమాచారం పక్కాగా అన్ని కోణాల నుంచి అందుతోందని చెప్పి అటు కవిత చెప్తున్నారు, ఇటు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కూడా చెబుతున్నారు. కవిత ఇవాళ జారీ చేసినటువంటి వార్నింగ్ ఇష్యూ కవితకు ఉన్నటువంటి సమాచారాన్ని కూడా తేలిగ్గా తీసి పారేయలేం. ఎందుకంటే 10 ఏళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక నాయకుడి కుమార్తె ఆమె, ఒక ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి ఆమె, ఒక ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తి ఆమె, ఒక పార్టీకి అధ్యక్షురాలు ఆమె, తెలంగాణ ఉద్యమ రథసారథి అయినటువంటి కేసీఆర్ కుమార్తె ఆమె. సో ఆమెకు ఉన్నటువంటి రాజకీయ పరిచయాలు కావచ్చు, ఉన్నత అధికారులతో ఉన్నటువంటి పరిచయాలతో కావచ్చు, ఆమెకు ఆ సమాచారం ఉండవచ్చు. అటు ప్రొఫెసర్ కె నాగేశ్వర విషయంలో కూడా అదే. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ద్వారా చదువుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు ఇవాళ రాజకీయ రంగంలో రాణిస్తున్నారు, బ్యూరోక్రసీలో మంచి పదవుల్లో ఉన్నారు. వీళ్ళ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని కూడా కాదనలేని పరిస్థితి, తేలిగ్గా తీసి పారేయలేనటువంటి పరిస్థితి. సో ఈ ఇద్దరు చెబుతున్నది ఒకటే, తనను అరెస్ట్ చేస్తున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తారనే సమాచారం తన వద్ద పక్కాగా ఉంది. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా హైదరాబాద్లోని చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తాం, ఇంటిపై దాడి చేస్తామంటూ కల్వకుంట్ల అందుకే ఈ వార్నింగ్ ఇష్యూ చేసి ఉంటారనేది
అందరూ చెబుతున్నటువంటి మాట. మరోవైపు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కూడా తన అరెస్టుకు సంబంధించినటువంటి సమాచారం ఉంది. తనకు కూడా చాలామంది సూచించారు, ఇంట్లో ఉండవద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది అని చెప్పి. అయినా నేనైతే భయపడలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, తిరిగి నా ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లోనే ఉన్నాను. నేను ఒకవేళ అరెస్ట్ చేసినా పోయిందేముంది, జైలు జీవితం గడుపుతాను. ఆ అనుభవం ఇప్పటి వరకు లేదు, ఆ అనుభవం కూడా నాకు దక్కుతుంది. ఆ అనుభవం దక్కిన తర్వాత పరిపూర్ణంగా ఒక పుస్తకం రాసుకుంటానంటూ ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ అమిత్ షాను కలిసినట్టు, అమిత్ షాను కలిసి వైఎస్ జగన్ను అరెస్టు చేయాలని చెప్పి కోరినట్టు, తనకు ఒక కోర్ కమిటీ ద్వారా సమాచారం వచ్చినట్టు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చెప్తే, ఇంతలా ఉలిక్కి పడుతున్నటువంటి కూటమి నేతలు కానీ, ప్రభుత్వ నేతలు కానీ వ్యవహారం చూస్తుంటే ఏం చెప్పాలి, ఏం అనాలి? మరి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఒక రాజకీయ పరంగా చేసినటువంటి వ్యాఖ్యల పట్లే మీకు అంతగా భంగం కలిగి ఉంటే, మరి పవన్ కళ్యాణ్ 2024లో చేసినటువంటి వ్యాఖ్యలను ఏమనాలి? 33,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, 33,000 మంది అమ్మాయిల్ని వాలంటీర్లు తరలించేశారు, 33,000 అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికింగ్కు గురయ్యారు, నాకు కేంద్ర నిఘా సంస్థల ద్వారా సమాచారం ఉంది అని 2024 ఎన్నికల్లో ప్రతి సభలోనూ, ప్రతి ప్రచార సభలోనూ పదే పదే ఇవే వ్యాఖ్యలను చేస్తూ పోయినటువంటి పవన్ కళ్యాణ్ వైఖరిని ఏమనాలి? మరి ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఒకవేళ తను చేసినటువంటి వ్యాఖ్యలే నిజమై ఉంటే, 23 నెలలైంది అధికారంలోకి వచ్చి, ఒక్క అమ్మాయిని అయినా సరే మీరు ఆరోపించినటువంటి 33,000 మంది అమ్మాయిల్లో ఒక్క అమ్మాయినైనా సరే వెనక్కి రప్పించగలిగారా? లేదా మీ వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకుంటున్నారా? ఇదే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి సో అక్కడికి ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు హుందాగా. ఎందుకు వచ్చిన గొడవ అనుకుని ఉంటారు, లేదా ఘర్షణ వాతావరణం ఎందుకు అనుకుని ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది రాష్ట్రంలో? పైపెచ్చు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆంధ్ర రాజకీయాలపై తెలంగాణ వాడి పెత్తనం ఏంటంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేయడం కూడా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మనసును చాలా నొప్పించింది. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఇప్పుడైతే రాష్ట్రం విడిపోయి ఉండవచ్చు, ఆయన బేసికల్గా ఆయన ఒక తెలుగు మేధావి, ఆయన ఒక తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్. మరి అటువంటి ప్రొఫెసర్ని పట్టుకుని కూడా తెలంగాణ వాడు, ఆంధ్ర వాడు అని చెప్పి విభేదించడం, వెడగొట్టడం, మళ్ళీ అదే వ్యక్తిని అరెస్ట్ చేయాలని చేసే ప్రయత్నంలో భాగంగా అదే తెలంగాణ పోలీసులతో ఆంధ్ర పోలీసులు కలిసి పనిచేయడం. ఇదే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కవిత కౌంటర్కు రెస్పాండ్ అవుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఈ పరిణామం ప్రకారం కల్వకుంట్ల కవిత రాసినటువంటి లేఖ చాలా చర్చనీయాంశంగా మారింది. త్వరలో ప్రొఫెసర్ నాగేశ్వరుని అరెస్టు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ పోలీసులు కలిసి ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నా దగ్గర పక్కా సమాచారం ఉంది, ఒకవేళ అదే జరిగితే హైదరాబాద్లోని చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తాం, ఇంటిపై దాడి చేస్తామంటూ కల్వకుంట్ల కవిత ఇష్యూ చేసినటువంటి వార్నింగ్ అనేది ఇప్పుడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.